వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బంగ్లాదేశ్ పై పట్టు బిగించింది. భారత బౌలర్ల దాటికి తొలి ఇన్నింగ్స్ లో 18 బ్యాటర్లు చేతులు ఎత్తేశారు. 149 పరుగులకే ఆల్అౌట్ కూడా అయ్యారు. బుమ్రా నేతృత్వంలోని పేస్ దాడికి బంగ్లా బ్యాటర్ల క్రీజులు నిలవలేకపోయారు. బంగ్లా ఇన్నింగ్స్ లో షకీబుల్ హసన్ 32 పరుగులతోనే అత్యధిక స్కోరర్ గా నిలిచాడు. అలాగే మిరాజ్ 27 పరుగులు, లితన్ దాస్ 22 పరుగులు, షాంటో 20 పరుగులు చేయగా మిగతా వారు నామమాత్రపు స్కోర్కే పరిమితమయ్యారు. బుమ్రా 4 వికెట్లు తీయగా ఆకాష్ దీప్, జడేజా అలాగే మహమ్మద్ సిరాజ్ 2 వికెట్లతో సత్తా చాటారు. అయితే ఓవర్ నైట్ స్కోర్ 339 పరుగులు, 6 వికెట్లుగా నిలిచిన టీమిండియా మరొక 37 పరుగులు జోడించి ఆల్అౌట్ అయింది. అంటే 376 పరుగులకు టీమిండియా ఆల్అౌట్ అయింది. జడేజా ఓవర్ నైట్ స్కోర్ 86 పరుగుల దగ్గరే వెనుతిరగ్గా అశ్విన్ మాత్రం మరో 11 పరుగులు జోడించి 113 పరుగుల దగ్గర వెనుదిరిగాడు. ఆకాష్ దీప్ 17 పరుగులు చేయగా జస్మిత్ బుమ్రా 7 పరుగులు చేసి వెంటనే అవుట్ అవడంతో 379 పరుగుల దగ్గర టీమిండియా ఆల్అౌట్ అయితే అయింది. బంగ్లా బౌలర్స్ లో హసన్ మహమ్మద్ 5 వికెట్ అందుకోగా తస్కిన్ 3 వికెట్లు తీయగా మిరాజ్, నహీద్ రానా తలా వికెట్ పడగొట్టారు. భారత్ ఆల్అౌట్ అనంతరం రెండో రోజు మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లా బ్యాటర్లకు ఆతిథ్య బౌలర్లు చుక్కలు చూపించారు. బుమ్రా, సిరాజ్, ఆకాష్ దీప్ కట్టుదిట్టమైన బౌలింగ్ తో బంగ్లాని ముప్పు తిప్పలు పెట్టారు. తొలి ఓవర్లోనే కళ్ళు చెదిరి ఇన్ స్వింగర్ తో ఓపెనర్ షద్మాన్ ని 2 పరుగులకి బుమ్రా క్లీన్ బౌల్ చేశాడు. ఆ తర్వాత జకీర్ హుసేన్ 3 పరుగులు చేసి మెమనలకు 0కే వరుస బంతుల్లో ఆకాష్ దీప్ బౌల్ చేసి బౌలింగ్ చేర్చాడు. కెప్టెన్ షాంటో 20 పరుగులతో క్రాసేవ్ క్రీజులో ఉన్న మళ్లీ భారత బౌలర్ల దెబ్బకి బంగ్లా వరుసగా వికెట్లు చేజార్చుకుంది. షాంటోతో పాటు ముస్తాఫిజుర్ రహీం 8 పరుగులు చేసి అవుట్ కావడంతో బంగ్లా ఇన్నింగ్స్ కాస్త వేగంగా కుప్పకూలిందని భావించారు. కానీ షకీబుల్ హసన్ 32 పరుగులు, లితన్ దాస్ 22 పరుగులతో 6వ వికెట్కి 51 పరుగులు జోడించారు. అయితే రవీంద్ర జడేజా తన వరుస ఓవర్లో అద్భుతమైన బంతులతో వారిద్దరిని అవుట్ చేసి భారత్కు మళ్లీ బ్రేక్ అందించాడు. మరికొద్ది ఓవర్లోనే బుమ్రా, సిరాజ్ విజృంభించడంతో 149 పరుగుల దగ్గర బంగ్లా ఆల్అౌట్ అయింది. అయితే టీమిండియా ఒక గ్రేట్ రికార్డుని తమ ఖాతాలో కూడా వినియోగించుకుందని చెప్పుకోవచ్చు. 2020 సంవత్సరం నుంచి 150 పరుగుల లోపు అపోనెంట్ టీంని ఆల్అౌట్ చేయడంలో టీమిండియా టాప్ ప్లేస్ ను మరింత సిమెంట్ చేసుకుంది. 2020 నుంచి టీమిండియా టెస్టుల్లో అపోనెంట్ టీంని 150 లేదా అంతకంటే తక్కువ పరుగులకి 16 సార్లు ఆల్అౌట్ చేసింది. సెకండ్ ప్లేస్ లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాకి 11 సార్లు అవుట్ చేసి ఉన్నాయి. ఇక 227 పరుగుల లోటుతో బంగ్లాదేశ్ ఉండటంతో పాటు ఫాలో ఆన్ లో ఉన్నప్పటికీ టీమిండియా బ్యాటింగ్ కే మొగ్గు చూపింది. అయితే సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ స్టార్ట్ చేసిన టీమిండియాకి ఆదిలోనే షాక్ తగిలింది. కొంచెం అటాకింగ్ మోడ్ లో బ్యాటింగ్ స్టార్ట్ చేసినప్పటికీ 7 ఓవర్ లోపే టీమిండియా 28 పరుగులు చేసి ఓపెనర్స్ ఇద్దరిని కోల్పోయింది. టస్కిన్ బౌలింగ్ లో రోహిత్ శర్మ 5 పరుగులు చేసి వెనుదిరిగ్గా 10 పరుగులు చేసిన జైస్వాల్, నహీద్ రానా బౌలింగ్ లో వెనుదిరిగాడు. అయితే తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన గిల్ తొలి నుండి డామినేటింగ్ క్రికెట్ అయితే ఆడాడు. అటాకింగ్ మోడ్ లో 4లతో దంచి కొట్టాడు. కోహ్లీ గిల్కి తోడుగా మంచి సమయస్ఫూర్తితో బ్యాటింగ్ చేశాడు. వీళ్ళు దొరికినప్పుడల్లా బౌండరీస్ కొడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. అయితే ఇదే ఫ్లోలో 17 పరుగులు చేసిన కోహ్లీ, మొహిదీ బౌలింగ్ లో వికెట్స్ ముందు దొరికిపోయాడు. దీంతో ఇండియా 67 పరుగుల దగ్గర 3వ వికెట్ అయితే కోల్పోయింది. అయితే తర్వాత బ్యాటింగ్ వచ్చిన రిషబ్ పంత్, శుభ్మాన్ గిల్ తో కలిసి మరో వికెట్ పడకుండా డే 2 అయితే ముగించాడు. శుభ్మాన్ గిల్ 33 పరుగులతోనూ, రిషబ్ పంత్ 12 పరుగులతోనూ చివరి దాకా నాట్అవుట్ గా నిలిచారు. అలాగే టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ లో గానీ 81 పరుగులు చేసి 3 వికెట్లుగా నిలిచింది. డే 2 కంప్లీట్ అయ్యేసరికి ఓవరాల్ గా ఇండియాకి 308 పరుగుల ఆధిక్యంతో పాటు చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. అయితే మరొక 3 రోజులైతే ఆట జరగాల్సి ఉంది. అయితే 3వ రోజు మొదటి 2 సెక్షన్లు కనుక టీమిండియా దిట్టంగా బ్యాటింగ్ చేయగలిగితే ఈజీగా విజయాన్ని అయితే ఖాతాలో వేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. అయితే మీరేమనుకున్నారో కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.